హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ విడుదల 2 తెలుగు మూవీ. యాక్చువల్ గా విడుదల పార్ట్ 1 మూవీ రిలీజ్ అయి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. చాలా పెద్ద హిట్ అయింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, తమిళ యాక్టర్ సూరి, కావ్యమారన్ మరికొంతమంది ప్రముఖులు మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేస్తారు. విడుదల పార్ట్ 1 మూవీ క్లైమాక్స్ లో మాస్టర్ అలియాస్ పెరుమాల్ ని అరెస్ట్ చేయడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఇక ఈ విడుదల పార్ట్ 2 మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసు. సినిమా క్లైమాక్స్ వరకు బాగానే ఉంది, కానీ క్లైమాక్స్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. అప్పటి వరకు ఈ మూవీ నచ్చిన నాకు క్లైమాక్స్ తో ఫుల్ గా డిసప్పాయింట్ చేసింది. అదెందుకో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. విడుదల పార్ట్ 2 మూవీ స్టోరీ చూసుకుంటే గనుక ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో అరెస్ట్ అయిన మాస్టర్ అలియాస్ పెరుమాల్ ని విచారించే సీన్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. పెరుమాల్ ని అలియాస్ విజయ్ సేతుపతిని అరెస్ట్ చేసి ఒక పోలీస్ క్యాంప్ బేస్ లో ఉంచుతారు. ఆ న్యూస్ ఎలాగోలా బయటకు రావడంతో రాత్రికే అడవికి తీసుకెళ్తారు. ఒక 6-7 మంది పోలీసులతో కూడిన సిబ్బంది మాస్టర్ అంటే హీరోని అడవిలోకి తీసుకెళ్తూ ఉంటారు. పోలీస్ కానిస్టేబుల్ సూరి కూడా ఉంటాడు. అలా వెళ్తున్న పోలీసులకి హీరో తన పాస్ట్ గురించి తెలియజేస్తూ వెళ్తూ ఉంటాడు. బేసిక్ గా ఈ మూవీ పాస్ట్ ని ప్రెసెంట్ ని ఒకేసారి స్క్రీన్ పైన చూపిస్తూ రన్ అవుతూ ఉంటది. అసలు విజయ్ సేతుపతి ఒక మాస్టర్ గా, ఒక పెరుమాల్ గా, ఒక కురుపన్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా స్టోరీ. అలా పాస్ట్ లో ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి దళితులని కొంతమంది జమీందారులు తన బానిసలుగా మార్చుకొని వారి స్త్రీలపై అఘాయిత్యాలు చేయడం, వారిని స్లేవ్స్ లాగా బందీ ఉంచడం, ఇవి చాలా క్లియర్ గా చూపించారు. జాతి, కులం, మతం, జాతి వివక్ష, కుల వివక్ష, అణగారినతనం, బానిసలుగా మార్చి వారి హక్కులను హరించడం, వీటన్నిటిని చాలా చక్కగా ప్రెజెంటేషన్ చేశారు డైరెక్టర్ వెట్రిమారన్. అలా వీళ్ళ బానిసత్వాన్ని, అణగారినతనాన్ని ఈ జమీందారీ వ్యవస్థ సంబంధించిన కొంతమంది జమీందారులు దోచుకోవడం చూసి మాస్టరు చలించిపోతాడు. ఒకసారి ఒక జంటను కాపాడే ప్రయత్నంలో మాస్టర్ కూడా దాడికి గురవుతాడు. అప్పుడు కేకే అనబడే ఒక సంఘానికి సంబంధించిన పార్టీ పెద్ద మాస్టర్ అంటే విజయ్ సేతుపతిని కాపాడతాడు. అప్పుడు విజయ్ సేతుపతి ముందర, హీరో ముందర 2 దారులు ఉంటాయి. ఒకటి, తన కళ్ళ ముందర ఏమి జరిగినట్టు చూడకుండా వదిలేయడం. 2, కేకే తనను కాపాడిన కేకే పార్టీ పెద్ద పార్టీలో చేరి ప్రజల్ని చైతన్యవంతం చేయడం. హీరో కేకే పార్టీలో చేరతాడు. శాంతియుతంగా ప్రజల్లో చైతన్యం చేసే పనులైతే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, కానీ సమాజంలో మార్పు రాదు. ఒకానొక సందర్భంలో కేకే ఒక మాట చెప్తాడు హీరోకి. అదేంటంటే, మన మంచితనం వల్ల ఈ సమాజంలో మార్పు అనేది రాదు. మార్పు రావాలంటే ఒక లోతైన అధ్యయనం చేయాలి అని చెప్పింది. హీరో ఒక ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరతాడు. ఆ ఫ్యాక్టరీ జమీందారులు ఆ ఫ్యాక్టరీలోని వర్కర్లను ఎవరైనా సరే ఎదిరిస్తే వాళ్ళని చంపేసి వారి హక్కులను హరిస్తూ ఉంటాడు. ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన జమీందార్ కూతురే హీరోయిన్ కావ్యమారన్. హీరోయిన్ ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి. అందుకనే కావ్యమారన్ ని తన ఇంట్లో సభ్యులు ఊరు కూడా ఇష్టపడరు. ఒకానొక సందర్భంలో ఒక వర్కర్ హత్య కేసులో కావ్యమారన్ తన సొంత అన్నని పోలీసులు పట్టిస్తుంది. అలా వీరి ఆలోచనలు కలవడం ద్వారా వీరు పెళ్లి చేసుకుంటారు. ఇదంతా హీరో గతం. శాంతియుతంగా ఎంత ప్రయత్నించినా ప్రజలకి న్యాయం జరగటం లేదని చెప్పింది హింసావాదమైన దారిని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకుగాను కేకే శాంతియుత పార్టీ నుండి దూరమై తమిళ్ ప్రజాదళం అనే ఒక కొత్త పార్టీని స్థాపిస్తాడు. ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కులవేక్షను దూరం చేయడం, అణగారినతనాన్ని అరికట్టడం. చివరికి హీరో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా? హీరో కావ్యమారన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. పోలీసులు విజయ్ సేతుపతిని చివరికి ఏం చేశారు అనేదే ఈ సినిమా స్టోరీ. బేసిక్ గా ఈ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చేది కాదు. ఎవరిలో అయితే విప్లవాత్మక భావాలు ఉంటాయో వారికి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది, ఒక క్లైమాక్స్ తప్ప. సగటు ప్రేక్షకుడు ఈ మూవీ చూసేటప్పుడు క్లైమాక్స్ ని అంగీకరించాడు. ఆ విధంగా ఉంటుంది ఈ మూవీ క్లైమాక్స్. తక్కువ జాతి, ఎక్కువ జాతి, ఎక్కడ ఈ నీతి, సొమ్ములు మావి సోకుల మీది, ఎప్పుడు ఇది మారేది అనే సందేశమైన చిత్రాన్ని అందించారు వెట్రిమారన్. ఈ సినిమాలో బేసిక్ గా ప్లస్ ఏవైనా ఉన్నాయంటే అది వెట్రిమారన్ డైరెక్షన్, వెట్రిమారన్ టేకింగ్, స్టోరీ టెల్లింగ్. అప్పట్లో కుల వివక్ష, జాతి వివక్ష ఎంత పీక్స్ లో ఉండేవో తెలియజేశారు. విజయ్ సేతుపతి పర్ఫెక్ట్ యాక్టింగ్. క్లైమాక్స్ వరకు ఈ మూవీ నాకైతే నచ్చింది. క్లైమాక్స్ ఎందుకు నచ్చలేదో ఇప్పుడు చెప్తాను. ఒకానొక సందర్భంలో కేకే స్థాపించిన శాంతియుత పార్టీని వీడి హింసాత్మకమైన పార్టీని పెట్టి దెబ్బకు దెబ్బ పడితేనే ఒక మార్పును తీసుకురాగలం అని నమ్మిన హీరో చివరికి క్లైమాక్స్ లో అటు 30 మంది పోలీసులు, ఇటు 30 మంది దళం సభ్యులు చనిపోయిన తర్వాత పోలీసులకి లొంగిపోవాలనుకోవడం నాకు నచ్చలేదు. ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అది అందరూ గెస్ చేయొచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ అది కూడా నచ్చలేదు. అప్పటి వరకు బాగా తీసుకెళ్లిన ఈ మూవీ క్లైమాక్స్ లో ఎందుకో డైరెక్టర్ వెట్రిమారన్ కొత్తగా ఆలోచించకుండా అందరిలాగే ఆలోచించి క్లైమాక్స్ ని చెడగొట్టాడనే భావన కలిగింది. హింసతోనే ప్రతిదీ సాధ్యమని నమ్మిన హీరో చివరికి శాంతియుతంగా లొంగిపోవాలనుకోవడం ఎందుకు అది సహజత్వానికి దూరంగా ఉంది. హీరో ఆలోచనలో ఆ సిచ్యువేషన్ తగ్గినట్టు మార్పు వచ్చింది. కానీ 20 మంది పోలీసులు, ఇటు 30 మంది దళం సభ్యులు అందరూ చనిపోయిన తర్వాత, అంత జరిగిన తర్వాత, ఒక యుద్ధం లాగా జరిగిన తర్వాత లొంగిపోవాలనుకోవడంలో వీళ్ళ మళ్ళా ఈ దళం హీరో కోసం కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు వదిలిన
ఆ దళం సభ్యులకి ఇంకేంటి అర్థం? చూసే సగటు ప్రేక్షకునికి ఆ పాయింట్ కన్విన్స్ అవ్వదు. ఇక తమిళ యాక్టర్ సూర్య అయితే ఓన్లీ సైడ్ క్యారెక్టర్ కి మాత్రమే పరిమితం అయిపోయాడు. పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అయితే కాదు. ఫస్ట్ పార్ట్ లోనే అతని క్యారెక్టర్ డిజైన్ బాగుంది. కావ్య మేరన్ ఉన్నంత వరకు అలరించింది. ఇక ఈ మూవీకి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, అలా సాగిపోతున్న ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని సాగదీయడం, అదెందుకో కొద్దిగా డిస్టర్బెన్స్ అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా కాదు ఇది. క్లైమాక్స్ తప్పనిచ్చి మిగతా అంతా మూవీ చాలా బాగుంది. జాతి వివక్ష, కుల వివక్ష, అంటరానితనం, అణగారినతనం అనే పలు అంశాలని అప్పట్లో ఎంత పీక్స్ లో ఉండేటో, ఒక మనిషిలో మార్పు చైతన్యం ఎందుకు అవసరమో చెప్పే ఈ సినిమా మీరు చూసేయాలనుకుంటే వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్.